గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఆర్థరైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే అసలు ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి? ఆర్థరైటిస్ అంటే ప్రతి ఒక్క లోపల కూడా మనకు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటని మనం తెలుసుకుందాము. ఆర్థరైటిస్ అంటే కీళ్ళకు సంబంధించినటువంటి పెయిన్స్ కానివ్వండి, స్వెల్లింగ్ కానివ్వండి, డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, వీటిని మనం ఆర్థరైటిస్గా చెప్తూ ఉంటాం. ఆర్థరైటిస్ అని అంటే జాయింట్ స్పేస్ లోపల చేంజెస్ వల్ల కానివ్వండి, మరే కారణాల వల్ల కానివ్వండి, ఒక రకమైనటువంటి పెయిన్ఫుల్ కండిషన్ని మనం ఆర్థరైటిస్ అని అంటుంటాం అనమాట. దీని లోపల దాదాపుగా 100 రకాలుగా ఆర్థరైటిస్ అనేవి ఉన్నాయండి. దాని లోపల మనకు ఆర్థరైటిస్ అంటే అందరూ చాలామంది అనుకునేది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అను, రిమేటెడ్ ఆర్థరైటిస్ అను, ఇంకేదో అని అనుకుంటారు. బట్ చాలా రకాలు 100 రకాలుగా ఆర్థరైటిస్ అని మనం చూస్తుంటాం. కానీ కామన్గా అందరి లోపల చాలామంది లోపల మనం చూసేది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్, ఇవి ఎక్కువగా చాలామందిని వేధిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు ప్రతి ఒక్క కుటుంబం లోపల ఒకరైనా ఉంటారు. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడేవారు ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉంటారండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మేడ్చల్ నుంచి. హలో హలో, రాజలింగం గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ ఉన్నారు. కీళ్ళ నొప్పులు అండి, నడుము కీళ్ళు తల మోకాళ్ళు. ఓకే, ఎప్పటి నుండి వస్తుంది సార్ మీకు ఈ విధమైన సమస్యలు? ఉన్నాయి, 4-5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ తీసుకున్నా తగ్గట్లేదు. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 60 ఇయర్స్ ఉన్నది, అంతేనా? హలో, అంటే మీ వయసు 60 సంవత్సరాలు అని చెప్తున్నారు, కీళ్ళ నొప్పులు అని చెప్తున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారని తగ్గట్లేదు అంటున్నారు. అంటే యూజువల్లీ 60 ఏజ్ గ్రూప్ లోపల మెయిన్గా వచ్చే రకమైనటువంటి ఆర్థరైటిస్లో చూసినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఒక రకమైనటువంటి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని అంటాం. అంటే ఎముకల అరుగుదల వల్ల వయసుతో పాటు ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి సమస్య ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా మనకు స్టేజెస్ ఉంటాయి. అది ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి మాత్రం మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో తగ్గడానికి మనకు అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, రాజేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా నాన్నగారు గౌట్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్నారండి. లాస్ట్ 1 year నుంచి దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారండి. అయితే అది కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ అది తిప్పుతూనే ఉందండి కంప్లైంట్ అనేది. అది క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయండి అక్కడ కాలి బటన్ దగ్గరను, తర్వాత చీలమండ దగ్గర, మోకాళ్ళ దగ్గర. ఓకే, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అంతేనా? అవునండి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ నేను చెప్పాను. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి సార్? అరౌండ్ 8 వరకు ఉంది సార్, లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు. ఓకే, 8 వరకు ఉంది. ఓకే, అవునండి. ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీ నాన్నగారిది? 56 సంవత్సరాలండి. 56 సంవత్సరాలు. మెయిన్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏదైనా అలవాట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తుంటాం అండి. మెయిన్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే బాడీ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం అనమాట. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఒక క్రిస్టల్ మాదిరిగా అయిపోయి, ఇందాక మీరు ఏదైతే చెప్తున్నారో మీ నాన్నగారిలో, అవి ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోయి ఒక రకమైనటువంటి పెయిన్, ఏదో సూదులతో పెట్టి కూర్చున్నట్టుగా ఒక రకమైన పెయిన్ కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి, ఇలాంటి బాధలతో సఫర్ అవుతుంటారు. సో మెయిన్గా ఇది రావడానికి గల కారణాలు చూసినట్లయితే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువ ఉండడం, అదేవిధంగా శరీరానికి తగినంత వాటర్ తీసుకుపోవడం. డే టు డే లైఫ్ లోపల ఏదో వాటర్ తీసుకుంటే కొంతమంది సిగ్గుపడుతూ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు చాలా మందిలో చూస్తుంటాము. వాటర్ తక్కువ తీసుకోవడం ఇలాంటి అలవాటు చేస్తుంటారు. సో ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకొని దాంతోపాటు మెడిసిన్స్ వాడుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఈ రకమైనటువంటి సమస్యను పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, ఇది మామూలుగా వర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ సైడ్ లోవర్ లాస్ట్ ఎండింగ్ లో అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. మామూలుగా 2-wheeler పైన ఎక్కువ డ్రైవ్ లో ఉంటాము. అది నార్మల్ పెయిన్ అంటారా, ఏమన్నా మళ్ళీ స్కానింగ్ చేయొచ్చు అంటారా, లేదా దేని గురించి వస్తుంది అనేది కొద్దిగా తెలుసుకుందామని. ఓకే అండి, ఎన్ని రోజుల నుండి మీకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది మీకు? ఇట్లా ఇది ఒక 2 years నుంచి అండి. 2 years నుండి ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది. మరి ఇంతవరకు ఏవైతే టెస్ట్ ఏం చేయించలేదు? అది రెగ్యులర్ గా రావట్లేదు, అప్పుడప్పుడు మంత్ కోసారి, 15 days కో లేదా 2 months కో అట్లా. ఓకే అండి, బ్యాక్ పెయిన్ అనేది దాన్ని ఆ విధంగా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు ఈ బ్యాక్ పెయిన్ రావడానికి చాలా రకాల కాజెస్ ఉంటాయండి. అంటే డిస్క్ బల్జ్ ఉన్నా కానివ్వండి, అంటే మనకు మెయిన్గా వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల, అంటే మీరు 2-wheeler ట్రావెలింగ్ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల కావచ్చు,
లేదంటే రీనల్ క్యాలిక్యులై అంటే మనకు కిడ్నీస్ లోపల స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కానీ ఈ విధమైనటువంటి బ్యాక్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి టెస్టులు చేయించలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఇలా నెగ్లెక్ట్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది సివియర్గా అయిపోయి మైల్డ్ అంటే డిస్క్ బల్జ్ ఉన్నా కానీ రీనల్ క్యాలిక్యులై ఉన్నా కానీ అది ఫర్దర్గా ఇంకా ఎక్కువ స్థాయిలో అంటే స్టోన్స్ ఉన్నట్లయితే ఆ సైజ్ అయితే ఇంక్రీజ్ అయిపోవడం, డిస్క్ బల్జ్ ఉన్నట్లయితే మైల్డ్ టు మోడరేట్ సివియర్ ఈ విధంగా స్టేజెస్లో వెళ్ళిపోవడం ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ కానివ్వండి, ఏజీ అబ్డామిన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి చేయించి చూసినట్లయితే అసలు ప్రాబ్లం ఏంటి, దేనివల్ల మీకు పెయిన్ వస్తుందని తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకే అండి, అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఎవరికి వస్తుంది, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటుంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒకప్పుడు జనరేషన్లో చూసుకున్నట్లయితే యూజువల్లీ సర్టన్ ఏజ్ వచ్చాక అంటే ఒకప్పుడు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తున్నాము. బట్ ఇప్పుడున్నటువంటి మాడిఫైడ్ లైఫ్ స్టైల్ కావచ్చు, తీసుకున్నప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు 40 ఏజ్ గ్రూప్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూస్తున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ లార్జ్ అంటే ఏదైతే మన శరీరంలో పెద్దవి ఏవైతే ఎముకలు ఉన్నాయో అంటే లైక్ నీ జాయింట్ కానివ్వండి, హిప్ జాయింట్లో కానివ్వండి అండ్ బ్యాక్లో ఉన్నట్టు స్పైన్ లోపల కానివ్వండి ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఈ రకమైనటువంటి ఎముకల అరుగుదల వల్ల వచ్చేటువంటి సమస్యని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటుంటాము. దీన్ని రావడానికి గల కారణాలు చూసినట్లయితే వయసుతో పాటు శరీరం లోపల కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా కాల్షియం తగ్గిపోవడం వల్ల ఎముకల్లో ఉన్నటువంటి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయి ఎముకలు అరిగిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో మెయిన్గా వయసుతో పాటు వస్తుంటాయి, దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం, శరీరం వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో నమస్తే మేడం. హలో నమస్తే అండి, మహేంద్ర సింగ్ గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం మోకాళ్ళ నొప్పులు కొంచెం మోకాళ్ళ నొప్పి వాపు వస్తుంది మేడం కొంచెం. ఓకే, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, వాపులు వస్తున్నాయి. ఎప్పటి నుండి వస్తున్నాయండి మీకు ఈ విధంగా? ఇది ఒక 2 నెలలు అవుతుంది మేడం. ఎక్కువ నిలబడితే వాపు వస్తుంది సార్. ఓకే, 2 నెలల నుండి ఈ నొప్పి వస్తుంది. మీ వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడు? వయసు 40 ఉంటుంది సార్. 40 ఇయర్స్. సో ఏంటంటే 40 ఏజ్ గ్రూప్లో కామన్గా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అండి. 2 మంత్స్ నుండే మీకు ఈ విధంగా పెయిన్స్ అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. దీని లోపల ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ లోపల కూడా 3-4 స్టేజెస్గా మనం చూస్తుంటాం అండి. స్టేజ్ 1లో కామన్గా పెయిన్స్ రావడం, అదేవిధంగా నొప్పులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ స్టేజ్ 2లో వచ్చేసరికి ఏంటంటే నొప్పులతో పాటు వాపులు రావడం అంటే స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. 3rd స్టేజ్కి వచ్చేసరికి నొప్పులు, వాపులు, దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం ఈ 3rd స్టేజ్లో చూస్తుంటాము. 4th స్టేజ్ ఏంటంటే కంప్లీట్లీ నడవలేకపోవడం, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఒక రకమైనటువంటి పెయిన్ కానివ్వండి, స్వెల్లింగ్ కానివ్వండి, నడవలేని స్థితిలో ఉంటారు. సో ఇప్పుడు మీరు 2 మంత్స్ నుండి ఈ ప్రాబ్లం చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్, వయసు కూడా 40 ఇయర్స్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 1 లోపల ఉన్నట్టు మనం భావించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎక్స్రే నీ జాయింట్ అనేది ఒకసారి చేయించి దాంట్లో ఎంతవరకు డిజనరేటివ్ చేంజెస్ ఉన్నాయో తెలుసుకొని మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఫర్దర్గా వేరే స్టేజ్లోకి పోకుండా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ అనేది హోమియోకేర్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉందండి. ఓకే అండి, ఇప్పుడు మోకాలు అనేది ఎందుకు అరుగుదల గురవుతాయి, అలాగే వాపులు వస్తున్నాయి అని అంటుంటారు ఇందాక కాలర్ చెప్పినట్టు, ఎందుకు వాపులు వస్తాయి, ఎందుకు అరిగిపోతాయి మోకాలు? అంటే మనకు మామూలుగా ఆస్టియో ఆర్థరైటిస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు నీ జాయింట్, అంటే బాడీలో ఉన్నటువంటి ఏ ఎముకైనా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా నీ జాయింట్ లోపల ఎక్కువగా చూస్తుంటాం. దానికి గల కారణాలు చూసినట్లయితే నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోవడం, అంటే మనకు బాడీ మొత్తం కూడా నీ జాయింట్ మీద స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో దాని మీద ఎక్కువ ప్రెషర్ అవ్వడం వల్ల, దాని మీద వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ అవ్వడం, దానివల్ల ఉన్నటువంటి సైనోవల్ కార్టిలేజ్ అని ఉంటుంది, సైనోవల్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉండడం, దానివల్ల ఈ ఎముకలు ఫర్దర్గా సైనోవల్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయాక సైనోవల్ మొత్తం కూడా బోన్ మొత్తం కూడా డిస్ట్రక్ట్ అవుతూ ఉండడం, ఈ విధంగా ఒక దశల వారీగా జరుగుతుంది అన్నమాట. ఈ దశల్లో మనకు 2nd స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే బోన్ డిస్ట్రక్షన్ వల్ల చుట్టూ కూడా ఆస్టియోఫైట్స్ ఒక రకమైనటువంటి ముద్ద మాదిరిగా ఏర్పడి వాపులు అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, రవీందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మా ఫ్యామిలీకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి. జాయింట్ పెయిన్ ఉన్నాయి. ఓకే, మీరు ఫోన్ లో మాట్లాడండి రవీందర్ గారు, డిస్టర్బెన్స్ వస్తుంది, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఓకే, ఎన్ని రోజుల నుండి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయండి ఈ విధంగా? 2-3 ఇయర్స్ నుండి 2-3 ఇయర్స్ నుండి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు వయసు ఎంత ఉంటుందండి?
35 years అండి. 35 years. ఓకే. మరి ఏమైనా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఏమైనా చేయించారండి? చేయించామండి, స్కానింగ్ చేయించాము, ఎక్స్రే చేయించామండి, మరి ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా చేయించామండి, ఏఎన్జే టెస్ట్ కూడా చేయించామండి. ఓకే సార్ హెచ్జిఓటి 21 ఉందండి. ఓకే. హెచ్జిపిటి 28 ఉందండి. ఓకే. శర్ము 8 ఉందండి. ఓకే అండి. మరి అది కూడా 30 ఉంది సార్. సార్ ఈఎస్ఆర్ ఎంత ఉంటుంది? 30 ఉందండి. 30 ఉంది. ఓకే. అవునండి, బ్రెయిన్ పెయిన్ తగ్గడం లేదండి. ఓకే. ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉందన్నారు? ఆర్ఏ ఫ్యాక్టర్ సార్, ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ అని ఇచ్చింది సార్, అంతే సార్. ఓకే అండి. అయితే దీని లోపల కూడా మనకు రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల 2 రకాలుగా ఉంటాయండి. సిరో పాజిటివ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అండ్ సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి ఈఎస్ఆర్ లెవెల్స్ రైజ్డే ఉన్నాయి. సో ఈఎస్ఆర్ అంటే ఫస్ట్ అవర్ లోపలికి వచ్చేసి యూజువల్లీ 10 వరకు ఉండొచ్చు, 15 వరకు కూడా ఉండొచ్చు, బట్ 30 వరకు అని చెప్తున్నారు. ఈ 30 వరకు ఉండడం అనేది ఒక రకమైనటువంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని అంటున్నాము. అదేవిధంగా రిమేటెడ్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా రిమేటెడ్ ఆర్థరైటిస్లో 2 రకాలుగా ఉంటుందండి. సిరో పాజిటివ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అండ్ సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని అంటుంటాము. సో ఇది సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్గా మనం భావించి దీని ట్రీట్మెంట్ అనేది అందించాల్సి ఉంటుంది. అండ్ 3 to 4 years నుండి మెడిసిన్స్ వాడుతున్నాము, అయినా కానీ తగ్గట్లేదు, అదేవిధంగా పెయిన్స్ వస్తున్నాయని అంటే అది ఖచ్చితంగా రిమేటెడ్ ఆర్థరైటిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. అదేంటి దీనివల్ల వస్తుందని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మెడిసిన్స్ అని అందించడం జరుగుతుంది సార్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. సంపత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేము ఇంతకుముందు హన్మకొండలో ఇదే హోమియో కేర్లో మెడిసిన్ తీసుకున్నాం మేడం. ఓకే. అయితే సంవత్సరం పాటు మెడిసిన్ ఇచ్చినారు మాకు. ఓకే. అవి మామూలుగా తగ్గుతాయి అని చెప్పారు, అసలు తగ్గుతలేవు. ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయాల్సి వస్తుంది? ఓకే అండి. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 42 సంవత్సరాలు ఉంటుంది సార్. 42 సంవత్సరాలు ఉంటుంది. సంవత్సరం వరకు వాడుతున్నారు అంటే ఓకే. దీని లోపల ఏంటంటే యూజువల్లీ 42 years అని అంటున్నారు. దీని లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంటుందండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంత తొందరగా తగ్గే సమస్య కాదు సార్. మళ్ళీ కూడా ఒకసారి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. అది ఎంతవరకు ఉంది, డీజనరేటివ్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయి, పాసిబిలిటీ ఏందనేది మీకు క్షుణ్ణంగా వివరిస్తారు. కంప్లీట్గా కూడా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ కూడా ఒకసారి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి సార్. ఓకే అండి. ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చిన్న పిల్లల్లో కనిపిస్తుందా, అంటే పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. పిల్లల్లో మనకు కామన్గా చూసే రకమైనటువంటి ఆర్థరైటిస్లో చూసినట్లయితే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఎక్కువగా చాలా మందిలో చూసే ఏంటంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చూస్తుంటాం అనమాట. రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని లోపల చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎవరిలో అయినా రిమేటెడ్ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో మనకు రిమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చినట్లయితే దాన్ని జువెనల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని అంటుంటాము. చాలా వరకు కేసెస్ లోపల ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అండ్ దాంతోపాటు రిమేటెడ్ ఆర్థరైటిస్ కేసెస్ అనేది చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఓకే అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. రైట్. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంతమంది అమ్మాయిల్లో పెళ్ళైన కొత్తలో పెళ్ళైన స్టార్టింగ్లో కనపడుతూ ఉంటుంది. చాలా మందిలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అంటే పెళ్ళైన వాళ్ళు అని కాదు, వయసుతో సంబంధం లేకుండా అందరిలో వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్ తర్వాత మీరు ఎందుకు వస్తుందని అడుగుతున్నారు. సో దానికి రీజన్ చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువగా ఫీల్ అవ్వడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినా, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయిపోయినా, స్లీప్ ప్రాపర్గా లేకపోయినా దానివల్ల ఏమవుతుందనంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, నాట్ ఓన్లీ రిమేటెడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ కానివ్వండి, ఇంకే రకమైన సోరియాసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎట్ ఎనీ ఏజ్ లెవెల్ లోపల ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే అండి. అలాగే గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఎవరికి వస్తుంది, అలాగే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ అని అంటుంటాం. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మన శరీరం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే మన బాడీలో కామన్గా బాడీ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఆ మించిపోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమే గౌటీ ఆర్థరైటిస్ అని అంటుంటాం. అయితే ఎందుకు ఈ రావడానికి గల కాజెస్ ఏంటి అని చూసినట్లయితే ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల కానివ్వండి, స్మోకింగ్ అలవాటు ఉన్న వల్ల ఎక్కువ చూస్తుంటాం. దాంతోపాటు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ఈ విధంగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, గౌటీ ఆర్థరైటిస్ రావడం, ఇవన్నీ చూస్తుంటాం. దాంతోపాటు నిద్ర, స్లీప్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్గా చెప్తూ ఉంటామండి. సో స్లీప్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోయినా కానీ ఫుడ్ స్టైల్ అనేది మామూలుగా భిన్నంగా ఉన్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో.
హలో రవికృష్ణ గారు మీ క్వశ్చన్ అడగండి. అవునండి అవునండి అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అదే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంటే మొన్న MRI స్కాన్ తీసాము. దానిలో స్పైన్ దగ్గర బల్జ్ ఉందని చెప్పి ఇంకా కొన్ని ప్రొట్రూజన్ అని చెప్పి రాసి ఉన్నారు. దానివల్ల పెయిన్ వస్తుంది. అది ఆ పెయిన్ ఎడం చేయి గుంజటము, కొంచెం చెస్ట్ దగ్గర కూడా కొంచెం పెయిన్ రావడం జరుగుతుంది. అది కార్డియాక్ ప్రాబ్లం అనుకొని కార్డియాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాము. అదేమీ లేదన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? ట్రీట్మెంట్ ఏంటి సార్? డిస్క్ ప్రొట్రూజన్ అనేది చెప్తున్నారు. డిస్క్ ప్రొట్రూజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నర్వ్ కంప్రెషన్ అవుతుంది. ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, అంటే కుడి చేతి కావచ్చు, ఎడమ చేతి కావచ్చు, కుడి కాలు కావచ్చు, ఎడమ కాలు కావచ్చు, మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం. ఫర్దర్గా ఈ ఏదైతే గ్రిప్ అంటే మన ఫింగర్స్ లోపల ఉన్నట్లయితే అప్పర్ లిమ్స్లో చూసినట్లయితే ఈ సెన్సేషన్ అనేది మొత్తం కూడా కోల్పోయినట్టుగా ఉండడం. ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా కానీ లిఫ్ట్ చేయలేకపోవడం, మనకు మొత్తం కూడా తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటాము. ఈ ప్రొట్రూజన్ తగ్గించుకోవడానికి కూడా మనకు మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. డిస్క్ ప్రొట్రూజన్ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, బల్జ్డ్ డిస్క్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్ కానివ్వండి, వీటిలో ఏ సమస్య ఉన్నా కానీ హోమియోలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయండి. బిఫోర్ దట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాల్షియం కొంతవరకు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అండ్ పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద అంటే గట్టి నేల మీద పడుకోవడం అలాంటి అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది. పూర్తిగా తగ్గుకోవడానికి మెడిసిన్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి. అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది కొంతమంది నార్మల్గా కూడా ఎక్కువసేపు నిల్చోలేరు. ఎక్కువసేపు నిల్చుంటే వాళ్ళు పాదాలు నొస్తున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి అని చెప్తున్నారు, మంటలు ఉంటాయని చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది అని అనుకోవచ్చా? అంటే యూజువల్లీ మీరు చెప్తుంది ఏంటంటే ఎక్కువగా వీక్గా ఉన్న పర్సన్స్ లోపల ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు అంటే మన శరీరం లోపల కాల్షియం డెఫిషియన్సీ వస్తున్నప్పుడు ఏంటంటే మజిల్స్ మొత్తం కూడా టైట్గా పట్టేసినట్టుగా ఉండడం, అంటే బాడీ ఎప్పుడు కూడా పెయిన్ఫుల్గా ఉండడం, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ మనం ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నీరసంగా ఉండడం, అవి కూడా ఒకసారి ఏంటంటే అలాంటి కండిషన్ లోపల సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అది వాళ్ళు ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని మనకు పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. అంటే కొంతమంది లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామని అంటుంటారు. సో దీనివల్ల ఇంపాక్ట్ పడుతుందంటారా? లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మనకు వెన్నుముక, మనకు బాడీకి కరెక్ట్ సపోర్ట్ ఇచ్చేది వెన్నుముక అనమాట. ఈ వెన్నుముకలో ఉన్నటువంటి రెండు వెన్నుపూసల మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ మీద ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల, అది ఎందుకంటే మనకు ట్రావెలింగ్ ఎక్కువ చేసినా కానీ, కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల కానివ్వండి, బరువులు ఎక్కువ లేపడం వల్ల కానివ్వండి, ఆ డిస్క్ అనేది ప్రొలాప్స్ కానివ్వండి, ప్రొట్రూజన్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల బ్యాక్ పెయిన్తో పాటు సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల మొత్తం లాగేసినట్టుగా ఉండడం, లోవర్ లిమ్స్ మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటాం అనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి కొండల్ గారు, అడగండి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం బాగా నడుము నొప్పి మేడం. ఓకే, నడుము నొప్పి ఎప్పటి నుండి ఉందండి మీకు? ఇవాళకి వారం అవుతుంది మేడం. వారం అవుతుంది? అవును సార్. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం కానీ పెద్దగా పని ఏం చేయం సార్. నేను మడుకులు అయితే చేపిస్తా అక్కడికి. ఓకే, 1 వీక్ నుండే వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో ఏంటంటే చెప్పండి. మందులు వాడుతున్నాం సార్. ఓకే, అయితే దగ్గలే కొంచెం. మరి నిన్న విజయవాడ ఫోన్ చేస్తే ఆయిల్ గంట పంపిస్తాం అన్నారు మెడిసిన్. ఓకే, దానికి కొంచెం అదే అండి. ఇప్పుడు మీకు 1 వీక్ నుండే బ్యాక్ పెయిన్ వస్తుంది, అది మెడిసిన్స్ వాడుతున్నానని చెప్తున్నారు. బిఫోర్ మెడిసిన్స్ వాడే ముందు అసలు ఏంటి ప్రాబ్లం ఏందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్స్రే లంబార్ స్పైన్ కానివ్వండి, యూఎస్జీ అబ్డామెన్ కానివ్వండి, ఎంఆర్ఐ లంబార్ స్పైన్ కానివ్వండి చేయించండి. సో దానిలో ప్రాబ్లం ఏముందో చూసుకొని దానికి కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకే అండి. మధ్యప్రదేశ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో భవానీ గారు, అడగండి మీ క్వశ్చన్ అడగండి. నాకు కాళ్ళు మంటలు వస్తుంటాయి, 3 నెలల నుంచి చాలా నొప్పిగా ఉన్నాయి. ఓకే, నడుముకి చాలా నొప్పిగా ఉంటుంది, కాళ్ళు మంటలు వస్తున్నాయి, అంతేనమ్మా? మంటలు వస్తుంటాయి. ఇప్పుడు 3 months నుంచి దానికి కోర్సు వాడుతున్నాం కానీ ఏం తగ్గలేదు. ఓకే, ఎక్కడ వాడుతున్నారమ్మా? నేను ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో వాడుతున్నాను. ఎక్స్రే చేశారు, ఓకే, నరాలు టెస్ట్ చేశారు, అన్ని నార్మల్ వచ్చాయి. ఓకే అమ్మా. కానీ కాలు మాత్రం మంటలు వదలలేదు. ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడు వస్తున్నాయి, డైలీ రావట్లేదు. ఓకే అమ్మా, మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నాకే సార్, నాది 28 years సార్. ఓకే, 28 years. ఓకే, మా మమ్మీకి కూడా ఇలాగేనే సార్, ఆమెకు కూడా కాలు వాచిపోతుంటాయి తనకి.
ఓకే, కాళ్ళు వాచిపోవడం అంటే ఏంటంటే మనకు పేడల్ ఎడిమా అంటుంటాం. పేడల్ ఎడిమా రావడానికి చాలా రకాలైనటువంటి కాజెస్ ఉంటాయండి. మెయిన్గా రిలేటెడ్ టు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నా కానీ మెయిన్గా ఈ కాళ్ళు వాచిపోవడం అలాంటివి చూస్తూ ఉంటాము. అలాంటి కండిషన్లో సీరం క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా చూసుకున్నట్లయితే అది ఎందువల్ల వాస్తున్నాయని చూసుకోవచ్చు. అండ్ మీ వయసు 28 సంవత్సరాలు, మీకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అన్నీ చేయించాము అయినా నార్మల్గా ఉందని అంటున్నారు. ఒకసారి అయితే ఎంఆర్ఐ లంబాస్ పైన ఒకసారి చేయించడమ్మా, దాని లోపల ఖచ్చితంగా డిస్క్ బల్జ్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొత్తం కూడా తిమ్మిర్లు వచ్చినట్టుగా, మంటలు వచ్చినట్టుగా ఉండడం అంటే సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏమిందో చూసుకొని మెడిసిన్స్ వాడుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందమ్మా. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ C4 to C6 C7 నెక్ లో హలో చెప్పండి. వచ్చేసి ఆస్టియోఫైట్స్ అని చెప్పారు సార్, ఆస్టియోఫైట్స్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు నో, యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ అడిగాను సార్, ఆస్టియోఫైట్స్ అంటే సరిగ్గా ప్రాపర్ డెఫినేషన్ అనేది చెప్పలేకున్నారు. ఆస్టియోఫైట్స్ అంటే ఏంది, దేనివల్ల వస్తుంది? ఆస్టియోఫైట్స్ అనేది మనకు సార్ ఇంకోటి సార్, బేసికల్ గా ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్ నేను. ఇప్పుడు పిల్లలతో హై జంప్, లాంగ్ జంప్ అవి చేయిస్తుంటాను సార్ నేను స్టేడియంలో. సో మేము ఏదైనా ఈ ఆస్టియోఫైట్స్ ఉన్నా కూడా ఆ విధంగా చేయొచ్చా? రన్నింగ్, వాకింగ్ అలా చేయొచ్చా? పర్మనెంట్ ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఉందా? చెప్పండి సార్ దయచేసి. ఓకే అండి, ఖచ్చితంగా. అయితే మీకు ఆస్టియోఫైట్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఏంటంటే పెయిన్ తగ్గించుకోవడానికి హోమియోలో చాలా చక్కటి మెడిసిన్స్ అని అందుబాటులో ఉన్నాయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్ అని చెప్తున్నారు, హై జంప్, లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి పూర్తి స్థాయిలో మానేస్తేనే మంచిదండి. ఆస్టియోఫైట్స్ అంటే ఏంటంటే బోన్ డిస్ట్రక్షన్స్ వల్ల ఏర్పడినటువంటి ఏదైతే మామూలుగా ముద్దలుగా, అంటే ఈ డిస్ట్రక్ట్ అయిన బోన్ ఏదైతే ఉంటుందో ఒక రకమైనటువంటి ముద్దలుగా మారిపోయి ఒక రకమైన ఉబ్బెత్తుగా అయిపోయినటువంటి పదార్థాన్ని ఆస్టియోఫైట్స్ అని అంటుంటాము. సో అవి ఎంతవరకు ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయని చూసుకొని దానికి మెడిసిన్స్ అందించినట్లయితే పెయిన్ పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్. అది ఎంతవరకు ఉంది, ఏంటి, ఏ బోన్ డిస్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో ఉందా? పూర్తి స్థాయిలో ఉన్నట్లయితే మీ మెడ భాగంలో ఉన్నటువంటి కదలికలు పూర్తి స్థాయిలో రెస్ట్రిక్ట్ అయిపోతాయి. సో మెడ భాగంలో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా స్టిఫ్నెస్ ఏమైనా ఉందా, అది మొత్తం కూడా చూసుకొని ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్గా తగ్గదు పర్మనెంట్గా అని అంటుంటారు. సో హోమియోపతిలో ఎంతవరకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది? ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రిమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, మరి ఏ రకమైన ఆర్థరైటిస్లో కానివ్వండి, ఆర్థరైటిస్ అంటే మనకు కీళ్ళకు సంబంధించినటువంటి మెయిన్గా పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. అంటే ఈ ఆర్థరైటిస్ వచ్చిందంటేనే కదలికలకు కానీ, కూర్చున్న ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలని కానీ ఒక రకమైన పెయిన్ రావడం, దాంతోపాటు వాపులు రావడం, ఇవన్నీ చూస్తుంటాం. ఒకసారి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిందంటే జీవితంలో ఇంకా తగ్గిపోదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లోపల కూడా స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ వారీగా మనకు దశల వారీగా మనకు మార్పులు వస్తుంటాయి. దాని లోపల బోన్ లోపల కూడా డిస్ట్రక్షన్ లోపల కూడా చేంజెస్ ఉంటాయి. సో అది ఏ దశలో ఉందో చూసుకొని దాని ట్రీట్మెంట్ అందించినట్లయితే, అంటే మనకు స్టేజ్ 1 or 2, 3 ఈ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదో పెయిన్ వచ్చింది అని అంటే కామన్గా అందరు చేసే పని ఏంటంటే పెయిన్ కిల్లర్ తీసుకొని టాబ్లెట్ వాడుతున్నాం కదా తగ్గిపోతుందిలే అని అనుకుంటారు. అది ఒక నెలకు మించి 2 నెలలకు మించి పెయిన్ అదే విధంగా ఉన్నట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్స్రే కానీ అలా చేయించి అది దేనివల్ల వస్తుందో చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల చూసినట్లయితే అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాము. అది చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరిలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చినట్లయితే లైఫ్ లాంగ్ ఇదే విధంగా సఫర్ అవ్వాలని అందరూ అనుకుంటారు. బట్ దానికి కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ట్రీట్మెంట్ అందించడం వల్ల మనకు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటుంటాము. దీనికి కూడా మనకు ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. రిమేటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, మరి ఏ రకమైన ఆర్థరైటిస్ ఉన్నా కానీ కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు మాకు జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి అని అంటుంటారు. సో వీళ్ళు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఏ డైట్ని అవాయిడ్ చేయాలి? అంటే ఎక్కువగా ఆర్థరైటిస్ రిలేటెడ్ ఫుడ్ డైట్ విషయం లోపల చూసినట్లయితే మనకు ఆస్టియో ఆర్థరైటిస్లో చూసినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే లీఫీ వెజిటేబుల్స్లో కానివ్వండి, అండ్ నెక్స్ట్ పోతే లీఫీ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కాల్షియం అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ నాన్ వెజ్ పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ పెరిగిపోవడం, ఆ వెయిట్ కాస్త నీ జాన్ మీద ప్రెజర్ అవుతూ ఉండడం, ఈ విధంగా చూస్తుంటాం. కాబట్టి వాటిని కొంతవరకు అవాయిడ్ చేసినట్లయితే బాగుంటుంది. నెక్స్ట్ పోతే రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల చూసినట్లయితే అన్ని రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. దాని లోపల ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు.
ఓకే అండి, ఆర్థరైటిస్ ప్రాబ్లంకి హోమియోపతిలో పర్మనెంట్గా సొల్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.